ఎంత సంపాదించినా మనం మొట్టమొదట గుర్తుంచుకోవాల్సింది దానం చేయడము. మనము ఒక 10 రూపాయలు సంపాదిస్తే కనీసం 1 రూపాయి, పావలా, 50 పైసలు ఇలా కొంచెం కొంచెంగా దానం చేయడం ప్రారంభించాలి. కొంతమంది అసలు పిల్లికి బిచ్చం పెట్టరు. అలా చేస్తే మరి పుణ్యం ఎలా సంపాదిస్తామో? మనము ఈ భూమి మీద ఉన్నంత వరకే ఈ ఇల్లు, వాకిలి, మనుషులు, బాంధవ్యాలు, ఈ బిడ్డలు, మరి ఇవన్నీ కూడా మరి ఈ జన్మ వరకే మనకు ఇవన్నీ కూడా మరి పనిచేస్తూ ఉంటాయి. ఒక్కసారి ఈ శరీరం విడిచి వెళ్ళిపోయిన తర్వాత మనకంటూ ఏం మిగులుతుంది? మనకంటూ మిగిలేది మనం చేసే దానము, ధర్మము, పక్కవారికి సహాయపడము, అలాగే నిజాయితీగా ఉండడము. ఎంతమంది వచ్చినా కూడా నిజాయితీగానే మరి సమాధానం అప్పుడే కాలానుగుణంగా మరి గొప్పవాళ్ళుగా ఎదుగుతూ ఉంటారు. ఎప్పుడు కూడా నిజమే మాట్లాడాలి. ఎంత క్లిష్ట పరిస్థితి వచ్చినా నిజమే మాట్లాడాలి. ఎప్పుడు పక్కవారికి సహాయం చేయాలి. తప్పుడు మార్గాన్ని చూపించకూడదు. ఎవరికి కూడా మంచి సరైన మార్గం చూపిస్తూ ఉండాలి. సరైన మాటలు మాట్లాడుతూ ఉండాలి. ఒకళ్ళ మనస్సును బాధ పెట్టేలాగా మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. కాబట్టి మనం ఈ శరీరము ఈ భూమి మీద నుంచి నిష్క్రమించేటప్పుడు, వదిలి వెళ్ళిపోయేటప్పుడు ఏ బంధాలు కానీ, మన ఆస్తిపాస్తులు కానీ, మన అందం కానీ, మన హోదా కానీ ఏవి రావండి మనతోటి. మనం చేసేటటువంటి దానము, ధర్మము, పుణ్యము ఇవే మనకు ఏదైతే మనము దైవనామ స్మరణ చేస్తూ ఉంటామో అవే మన వెంట వస్తాయి తప్ప ఈ తనువు చాలించిన తర్వాత ఏవి కూడా మన వెంట రావు. కాబట్టి పరలోకంలో మనతో పాటు వచ్చేది మనం చేసేటటువంటి దానము, ధర్మము, పుణ్యము, పూజా పునస్కారాలు. కాబట్టి ఇవే మనకు ఆ పుణ్యమే మన ఖాతాలో, ఆ శేషమే మనకు మన వెంట వస్తూ ఉంటుంది మరణానంతరము. అదే మోక్షానికి అర్హత కలిగిస్తూ ఉంటుంది. మోక్షం ఎలా సాధించగలుగుతాము? పరలోకంలో దైవానికి దగ్గరగా ఎలా కలిసిపోవాలి? మరి మోక్షం సాధించాలంటే నిజాయితీగా ఉండండి. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కూడా ఎవరిని లెక్క చేయవలసిన పని లేదు. కేవలం మీ అంతరాత్మకు, భగవంతునికి సమాధానం చెప్పండి. మీరు చేసే పని నిక్కచ్చిగా ఉన్నట్లయితే ఎవ్వరికి భయపడవలసిన అవసరం లేదు. కొంతైనా దానం చేస్తూ ఉండండి. అన్నం లేని వారికి అన్నం పెడుతూ ఉండండి. కనీసం మిగిలిపోయిన అన్నాన్ని కూడా పెట్టడానికి కొంతమందికి మనసు ఒప్పదు. ఇది చాలా పిసినార్తనము. ఇది ఒక దరిద్రం అని చెప్పాలి. కుడి చేతితో చేసిన దానము ఎడమ చేతికి కూడా తెలియకూడదు. కొంతమంది దానం చేస్తే ఊరు వాడ మొత్తం ప్రచారం చేసుకుంటారు. అలా చేయకూడదు. మళ్ళీ మీరు చేసిన దానం ఏదైతే చేస్తారో చేసేయండి. ఇక ఎవ్వరికి కూడా చెప్పాల్సిన పని లేదు. మీ ఖాతాలో ఆ పుణ్యం పడుతుంది. భగవంతుడు పైనుంచి అన్ని చూస్తూనే ఉంటాడు. కాబట్టి మీరు చేసే దానం చేస్తూ ఉండండి. ఎప్పుడు కుడి చేయి ఉంది తినడానికి, మరి ఏవో ఈ ఇంట్లో చేసే వారి పనులకు, రోజువారి పనులకే మాత్రమే కాదు ఉపయోగించడము, దానం చేయడం కూడా మనం నేర్చుకోవాలి. అప్పుడే మరి మరణానంతరము ముక్తికి, మోక్షానికి అర్హత సాధించగలుగుతాము. దానం చేస్తేనే మనకు పుణ్యం అనేది లభిస్తుంది. దానం వల్లే ధనశుద్ధి అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరికన్నా అసలు అన్నం పెట్టడము, లేదా అవసరమైన వారికి బట్టలు, అలా దుప్పట్లు ఏవి కూడా సరైన బట్టలు ఉండవు. అలాంటి వారిని స్పందించండి. మీ దగ్గర ఉన్న పాత బట్టలైనా ఇవ్వండి, కొత్త ఇవ్వకపోయినా అలా స్పందిస్తూ ఉంటాయి. అనాథలకు మరి అన్నం పెడుతూ ఉండండి, బట్టలు ఇస్తూ ఉండండి. అలా చేస్తే మీ ధనం అనేది శుద్ధి అయ్యి రెట్టింపు అవుతుంది. ఒక చేత్తో మీరు దానం చేస్తూ ఉండండి, మరొక చేత్తో మరి భగవంతుడు మీ ఐశ్వర్యాన్ని అంతకంతకు పెంచుతూ ఉంటాడు. అలా ధనశుద్ధి జరుగుతుంది. ఐశ్వర్యం కూడా లక్ష్మీదేవిని స్థిరంగా ఒక చోట ఉంచడము మరి అది సరైన పద్ధతి కాదు. చంచలంగా ఉంటుంది లక్ష్మీదేవి స్వభావము. మరి ఒక చోట నిలవదు. కాబట్టి చంచల మనస్తత్వం. కాబట్టి ఆమెను ఎప్పుడు అలా తిప్పుతూ ఉండాలి. అంటే ఎవరికి అవసరమో వారి దగ్గరకు పంపిస్తూ ఉండాలి. లేదంటే ఆ ఐశ్వర్యము ఏ దొంగల పాలో, రాజుల పాలో అవుతూ ఉంటుంది. ఇదండి చెప్పదగిన సూచన. ఏమిటి అంటే మీకు ఉన్న దాంట్లో కొద్దిగా అయినా సరే, కొంతైనా సరే దానం చేస్తూ ఉండండి. చాలా మంచిది. పుణ్యము మీ ఖాతాలో తప్పకుండా పడుతూ ఉంటుంది. అలాగే దానం చేశామని విస్తృత ప్రచారం చేసుకోకండి. మరి చాలా మౌనంగా మీ దానము ఎవ్వరికీ తెలియకూడదు. మీరు చేసినట్టుగా మీకు మాత్రమే తెలియాలి. ఆ దానం పుచ్చుకున్న వాళ్ళు చెప్తే చెప్పుకోవచ్చు. ఇదండి చెప్పదగినటువంటి సూచన.